బ్రేకింగ్ చూస్తున్నాం. రీల్స్ పిచ్ లో యువత రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు వింత చేష్టలు చేస్తున్నారు యూత్. రీల్స్ మోజులో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువతలో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ అత్తాపూర్ సమీపంలో యువకులు బైక్లతో వీరంగం సృష్టించారు. రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయారు. దీంతో పలువురు వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకంటే బ్లర్ చేయడానికి ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళు చూసి దాన్ని చెయ్యకూడదు అని ఒక ఉద్దేశంతోనే బ్లర్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఎన్ని ఘటనలు చూస్తున్నా రీల్స్ పిచ్చిలో పడి ఏదైతే వ్యూస్ రావాలి, దానికి సంబంధించి ఫాలోయింగ్ రావాలి అన్న ఒక మోజులో పడి ప్రాణాలు కూడా పనంగా పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. మరి ఈ మధ్యకాలంలో చూస్తున్న సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించడానికి, లేదంటే నైట్ కి మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, అసలు ఎటువంటి హడాడు లేకుండా చిన్న చిన్న వీడియోసే కోట్లలో వ్యూస్ సాధించడము, ఒక్కసారిగానే ఫ్యాన్ బేస్ రావడము, పాపులారిటీ సంపాదించడం మనం చూస్తుంటాం. దానికోసం తాపత్రయపడుతూ ప్రాణాలు కూడా పనంగా పెట్టడం, వారి ప్రాణాలే కాదు ఆ వైపు అంటే ఆ రోడ్డు వైపు వెళ్తున్న వారికి కూడా సేఫ్టీగా లేనట్టే. ఎట్లా చూడొచ్చు ఈ యూత్ చేస్తున్నటువంటి వింత చేష్టలకు సంబంధించి? ఆశ, వెరీ గుడ్ మార్నింగ్. అయితే రీల్స్ పిచ్ లో బైక్ పైన యువకులు ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ అత్తాపూర్ సమీపంలో రీల్స్ కోసం బైక్ల మీద, ఆ రెండు బైక్ల మీద ఒక యువకుడు అయితే నిలబడేసి ప్రమాదకరమైన స్థాయిలో మొత్తంగా కూడా ఈ యొక్క రీల్స్ చేస్తున్నటువంటి క్రమం లోపల ఆ రోడ్డు పైన పోతున్నటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విధంగా అయితే ఆ రీల్స్ పిచ్ లో రెచ్చిపోతున్నటువంటి యువత ఫేమస్ అయ్యేందుకు ఈ విధంగా వింత చేష్టలు చేస్తున్నారు. దీనిపైన గతంలో కూడా ఆ సజ్జనరు అయితే సిటీ సిపిగా ఉన్నటువంటి సజ్జనరు కూడా వీటిపైన ఘాటుగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ వేదిక కూడా ఇలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇదేస్తున్న క్రమం లోపల నెటిజన్స్ కూడా రెచ్చిపోతున్నారు. ఈ యొక్క రీల్స్ పిచ్చి లోపల మొత్తంగా తమ లైకుల కొరకు ప్రాణాలను కూడా పనంగా పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ విధంగా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ప్రమాదకరమైనటువంటి ఇలాంటి రీల్స్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. విషయాలు తెలుసాయా అంటే గతంలో కూడా మెట్రో స్టేషన్ లో కావచ్చు, ఈ విధంగా రోడ్లలో కావచ్చు, ఇటువంటి రీల్స్ చేస్తూ పిచ్చిలో ఉంటే కనుక వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించే, వార్న్ చేసినటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ ఎవరు వీరికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? ఈ వీడియో వైరల్ కావడం చేత పోలీసులు కూడా దానిపైన తీవ్రంగా మొత్తంగా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో ఉన్నారు. ప్రమాదకరంగా స్టంట్లను చేస్తున్న వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. గతంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇలాంటి వాటిపైన అయితే తీవ్రంగా మొత్తంగా కూడా ఖండించారు. వాటిపైన శిక్షలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. గతంలో కూడా ట్రైన్ కింద కూడా కొంతమంది యువత ఆ ప్రాణాలను పలంగా పెట్టేసి మొత్తం రీల్స్ పిచ్చిలో లైక్ల కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజు అత్తాపూర్ సమీపంలో మెయిన్ రోడ్ పైన ఆ ద్విచక్ర వాహనం పైన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం నడిపిస్తుంటే ఒక వ్యక్తి దానిపైన నిలబడేసి మొత్తంగా కూడా ద్విచక్ర వాహనం పైన పోయేటటువంటి ఆ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఆ యొక్క యువకుల కొరకు ఆ నంబర్ ప్లేట్ ఆధారంగా, ఇటు సీసీ ఫుటేజ్ ఆధారంగా యువకుల పైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.